కొండా మురళి గారు మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మా ఆయన నాకు ఫస్ట్ ఇచ్చింది ఒక శారీ ఇచ్చాడు. ఉంది ఆ శారీ ఇప్పటికి వరంగల్లో ఉంటుంది. తర్వాత చెప్పులు కొని ఇచ్చాడు, కానీ చెప్పులు లేవు. వాచ్ ఒకటి కొని ఇచ్చాడు, వాచ్ కూడా ఉంటుంది. డైరీలు, తను రాసిన డైరీలు ఉంటాయి. ఫస్ట్ అది కూడా ఇచ్చాడు, ఏంటి గ్రీటింగ్ కార్డ్ ఒకటి ఇచ్చాడు, అది కూడా ఉంటుంది. సో మంత్రిగా చాలా బిజీగా ఉంటూ గ్రాండ్ మదర్గా మనవరాళ్ళతో మనవడితో ఆడుకుంటూ ఏమైనా చిన్న చిన్న పాటలు ఏమైనా పాడతారా వాళ్ళని నిద్రపుచ్చడానికి? పాడతాను. ఒకటి పాడతారా? సడన్గా అడిగితే పాడాలి. జోలపాటే. జోలపాటే కానీ చిన్ని చిన్ని కన్నయ్య, చిన్ని చిన్ని కన్నయ్య కన్నులలో నీవయ్యా, నిన్ను చూసి మురిసేను నేను మరిసేను, ఎత్తుకొని ముద్దాడి ఉయ్యాలూపేను, జోలపాట పాడేను లాలిపాట పాడేను, జోలాలి జోలాలి. చాలా అద్భుతంగా పాడారు. మీ రాజకీయ వారసురాలు సుస్మితేనా? 100%. తను ఒకతే కదా ఉంది, అబ్బాయిలు అయితే లేరు కదా. తనకి కూడా ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ప్రోత్సహిస్తాము. మేము తప్పకుండా తను ఎంటర్ చేయడం రెండు ఒకటేసారి జరుగుతుంది. సుస్మిత ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ మీద? అంటే ఇంట్రెస్ట్ అంటే బేసికలీ పాలిటిక్స్ అంటే వారసత్వం ఒకటే కాదు కదా, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. ఇప్పుడు సపోజ్ కొండా మురళి దంపతుల కూతురు వస్తుంది అని అంటే పీపుల్లో ఒక ఎక్స్పెక్టేషన్ లెవెల్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ నేను ఫస్ట్ టైం డెలివర్ చేయలేను. సో అందుకని పాస్ట్ 10 years నుంచి నేను వీళ్ళ రాజకీయాల్లో వీళ్ళతో పాటు తిరగటం కానీ, వీళ్ళ కోసం తిరగటం కానీ. సో మొన్న ఎలక్షన్ మొత్తం నేనే చూసుకున్నాను. సో మొన్న ఎలక్షన్ మొత్తం చూసుకున్నప్పుడు యూత్ని తీసుకురావటం, మహిళలను తీసుకురావటం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడుతున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పటం కానివ్వండి. తర్వాత పోల్ మేనేజ్మెంట్ చూసుకోవటం, పోలింగ్ కేంద్రాలు చూసుకోవటం. సో ఇవన్నీ చేసుకుంటూ ప్రజాసేవ చేయటం. అంటే ఇప్పుడు ప్రజాసేవ నా ప్రకారంగా ఏంటి అంటే, నేను అందరికీ చెప్పాను మొన్న గెలిచినప్పుడు ఏమని అని అంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ పెట్టండి, మీకు ఆ గంట లోపల మీకు ఆ పని అయిపోతుంది. బికాజ్ మీరు వాళ్ళకి చెరువులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అమ్మ నాన్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు నాకు మెసేజ్ పెట్టండి. సో రాజకీయం అంటే రాజకీయమే కాదు, వారసత్వంలో రాజకీయం డెఫినెట్లీ మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే వారసులు రాజకీయాలు ఎక్కువ మంచిగా రాణిస్తారు. ఎందుకనంటే మేము పుట్టి పెరిగిందే ఆ వాతావరణంలో కాబట్టి మా శ్వాసలో అదే ఉంటుంది, మా బ్లడ్లో అదే ఉంటుంది, మేము చెయ్యాలన్నా అదే ఉంటుంది. ఎందుకంటే మాకు దాంట్లో ఒడిదుడుకులు కూడా తెలుసు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ కడియం శ్రీహరి గారి కూతురు నుంచి ఉంటుంది, కడియం కావ్య గారు. వాళ్ళకి 3 సంతానం అయినా కూడా కావ్య గారికి ఎందుకు వచ్చింది అని అంటే బై బర్త్ అలా వస్తుంది కొంతమందికి. సో నేను ఫస్ట్ నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ కొండా మురళీస్ డాటర్, కొండా సురేఖాస్ డాటర్ కాదు. సుష్మితక్క ఉంది, చిట్టక్క ఉంది. సో చిట్టక్క మమ్మల్ని చూసుకుంటుంది అని ఎస్టాబ్లిష్ చేయటంలో సక్సెస్ అయ్యాను నేను. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయినప్పుడు కూడా అన్ని ప్లే కార్డ్స్ ఏమై ఫొటోస్ ఉన్న కార్డ్స్ పట్టుకొని వచ్చి చిట్టక్కేది ఏంటి పేరు చిట్టక్క అంటే ఇంట్లో నేనేమో చింటూ అని పెట్టాను ఫస్ట్, ఇంట్లో పిలవడానికి పెడితే దాన్ని వీళ్ళు చిట్టిగా మార్చేశారు. ఆ తర్వాత ఇంకా పిలిచేవాళ్ళంటే పని వాళ్ళు డ్రైవర్లు అందరూ కూడా అక్క అని పిలవడం, ఉట్టెక్క అనకుండా చిట్టెక్క అని పిలవడం. అట్లా అందరికీ అట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఆమె అసలు పేరు కంటే ఎక్కువగా చిట్టెక్క, వరంగల్లో అందరూ చిట్టెక్కనే పిలుస్తారు. తనకి కార్యకర్తలు కానీ ఎవరైనా మెసేజ్లు పెడతారు, చూసుకుంటుంది ఆమె. పోలీసులు అట్లాంటివి ఏమన్నా మేము మాట్లాడాల్సినవి ఉంటే మాకు చెప్తుంది, తను మాట్లాడే వరకు తను మాట్లాడుతుంది, తను హెల్ప్ చేసే వరకు తను చేస్తుంది. డాక్టర్స్ కోఆర్డినేట్ చేయడం, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్కి అవన్నీ కూడా ఎక్కువ తనే చూసుకుంటుంది. ఎందుకంటే ఆ ఫీల్డ్ మీద బాగా అవగాహన ఉంది. అభికి కూడా చాలామంది డాక్టర్స్ తెలుసు, వాళ్ళ మామయ్య కూడా డాక్టర్ కాబట్టి అది ఎక్కువ చూసుకుంటుంది.
ఇంకా మన హెల్ప్ ఫైనాన్షియల్ అవి అట్లాంటివి కూడా అడిగినప్పుడు తన వంతు సహాయం చేస్తూనే ఉంటుంది. సో నేను ఫస్ట్ అదే యాజ్ అ లీడర్ కన్నా యాజ్ అంటే వాళ్ళలో ఒక కార్యకర్తగా నేను పరిచయం అయి వాళ్ళతో పాటు నడుస్తూ నా వెనకాల వాళ్ళు నడటం కాదు, వాళ్ళతో పాటు నేను నడిచిన తర్వాత నా వెనకాల వాళ్ళు నడుస్తారు అని అనుకున్నాను. సో అందుకని ఈసారి చాలా వైటల్ రోల్ ప్లే చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 5 years నుంచి ఐవ్ గాట్ ఇమెన్స్ రెస్పాన్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. అంటే నాకు ఎప్పుడు కొంచెం ధైర్యం అనిపించిందంటే ఎలక్షన్స్ అయిపోయాక తేనేటి విందుకి వెళ్ళాం మేము, గవర్నర్ తేనేటి విందుకి వెళ్ళినప్పుడు అందరూ మినిస్టర్స్ అందరూ అంకుల్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా ఉంటారు. ఏంది మొత్తం పనంతా నువ్వు చేసి ఆమెను గెలిపించినట్ట, నువ్వెందుకు నించోలేదే అని చెప్పి, ఏంది అంకుల్ టికెట్ వేయట్లేదు అని చెప్పి, అంటే లేదే ఇంట్లో కూర్చోబెట్టు, నెక్స్ట్ టైం నుంచి నువ్వే నించోవాలి, మొత్తం నువ్వే చేసినావు అని చెప్పి అందరు ప్రచారము అని చెప్పి. సో ఐ ఫెల్ రియలీ హ్యాపీ బికాజ్ యూనో నా హార్డ్ వర్క్ పే అయింది, అందరికీ తెలిసింది, లైక్ ఐ డిడ్ సమ్ జాబ్ అని తెలిసింది అనేది ఐ ఫెల్ట్ హ్యాపీ. సో మేబీ లైక్ ఐ విల్ టేక్ టైమ్ అండి. ఎందుకనంటే ఐ హ్యావ్ టు, రాజకీయాల కోసం కాదు, పదవీకాంక్ష లేదు నాకు, ప్రజాసేవ మాత్రమే కావాలి. అది పదవి లేకపోయినా చేస్తున్నాను ఇప్పుడు నేను. సో చాలా